పొత్తుల కథలో ఏమవుతుంది? ఇది అదొక $1 మిలియన్ ప్రశ్న. కౌన్ బనేగా కరోర్పతిలో ₹1 కోటి ప్రశ్నలాగా మిగిలిపోయింది. మనం రోజు జరుగుతున్న పరిణామాలని మాట్లాడుకుంటాం. బట్ సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. నెంబర్ 1, రాజ్యసభలో 11 సీట్లున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో కాదు కదా, అందులో సగం స్థాయి సాధించాలంటే ఇంకొక 4 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇటు తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ మద్దతు తీసుకొనియదు. ఇది ఒక సమస్య. రెండోది వచ్చేటప్పటికి అట్లాంటి వాటిట్లలో ఒత్తిడి చెయ్యకూడదు అన్నటువంటి పాయింట్ ఒకటి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని 2014 నుంచి 19 దాకా అడిగింది ఏంటి? జగన్ని జైల్లో పడేసేయండి, అతన్ని బయట తిరగనివ్వకండి. ఇది మోడీని అడిగింది అన్నటువంటి విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో పొత్తప్పుడు అడుగుతున్నది కూడా జగన్ని బయట తిరగనివ్వదు, అతనికి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, ఏది స్టేట్కి డబ్బులు రాని, అవి చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఇష్యూ అన్నటువంటి అట్లాగా రేపు పొద్దున జగన్ని ఇరికిచ్చాలి అంటాలంటేనేమో ఈ రాజ్యసభ సీట్లు ముఖ్యమవుతాయి. ఇదో పెద్ద సమస్య. కాబట్టి అక్కడ ఎంతవరకు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వగలగాలి. అంటే అది భారతీయ జనతా పార్టీకి కళ్ళు బయర్లు గమ్మే ఆఫర్ ఇవ్వగలగాలి. ఓ 10 పార్లమెంట్ స్థానాలు, ఓ 25 అసెంబ్లీలు, ఇట్లాంటి ఆఫర్ ఇస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. కానీ రాధాకృష్ణ గారి రాతల ద్వారా 4 అసెంబ్లీ 4 పార్లమెంట్ లాంటి అయితే కనుక ఏంటి వాళ్ళకి ప్రయోజనం? కాబట్టి పొత్తు కుదరాలి అంటే ఒక కళ్ళు చెదిరే ఆఫర్ ఇవ్వగలుగుతుందా తెలుగుదేశం? చూడాలి.